నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే పెద్ద గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో అయితే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో అంటే ఫ్యాన్స్ వెయిటింగ్ ఇంకొక గ్లిమ్స్. ఎప్పుడైతే సాంగ్ వచ్చిందో సాంగ్ తర్వాత ఏదైనా గ్లిమ్స్ వస్తే బాగుండు అని చెప్పేసి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. దీంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అవుతున్నారు. మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, మంచిగా కొత్తగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. యాక్చువల్గా పెద్ద సినిమా ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ డైలమాకి వెళ్ళిపోయింది. నాకు కూడా కొన్ని విషయాలు నచ్చాయి, కొన్ని విషయాలు నచ్చలేదు. నా అభిప్రాయం నేను చెప్తా. ఏది బాగుంది అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు, బాగానే ఉంది. కొంచెం కొంతమందిని ఇబ్బంది పెట్టిన అంశం ఏంటంటే, అప్పటి వరకు క్రికెట్ అని అన్నారు, మంచిగా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అవుతుంది. పైగా అంత ముందు కూడా ఎవరో క్రికెట్ స్టార్ కూడా ఆ స్టెప్ వేసాడు. ఇలా చాలా మంది వెళ్ళిపోయింది క్రికెట్ అభిమానులకి. ఇప్పుడు సడన్ గా రిలీజ్ అయింది కుస్తీ. ఓకే, అంతవరకు బాగానే ఉంది. వీళ్ళకి ఇబ్బంది పెట్టిన అంశం ఏంటంటే, అబ్బా మా చరణ్ మా క్రికెట్ అనేసరికి క్రికెట్ ని తక్కువ చేసి కుస్తీని ఎక్కువ చేసేలాగా డైలాగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కుస్తీని కూడా ఇంకో యాంగిల్లో తీసుకెళ్లేలాగా ఆ డైలాగ్ ఉంది. యాక్చువల్గా కుస్తీ అంటే బ్యాట్తో బాల్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదురెళ్ళే ఆట. ఈ డైలాగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది. నా ప్రాబ్లం ఏంటంటే, ఒక అంశాన్ని గొప్పగా చూపించాలన్న తపనతో ఇంకో అంశాన్ని ఎప్పుడు కంపేర్ చేసి తక్కువ చేయకూడదు. నీకు అర్థమైందా? ఏదో బ్యాట్తో బాల్కి ఎదురెళ్ళే ఆట కాదు అంటే ఇట్లాంటి ఆట కాదు, ఇది చాలా గొప్ప ఆట అనేలాగా చెప్పాలనుకున్నారు. ఆ గొప్ప ఆట ఏదైతే నువ్వు చెప్పాలనుకున్నావు అది కూడా కుస్తీ అంటే చావుకి ఎదురెళ్ళే ఆట కాదమ్మా. దేవరలోనూ చూసాం, హనుమాన్లో చూసిన కుస్తీ వేరు. ఒక విలన్ ఉండి ఖచ్చితంగా వీళ్ళని చంపాలి అనుకుంటాడు చూడు, ఆ టైప్ ఆఫ్ కుస్తీ వేరు. బట్ కుస్తీకి నువ్వు దంగల్ నుంచి చూసుకున్నా, సుల్తాన్ వరకు చూసుకున్నా ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఓడించడం ఏ ఆట, నాట్ ఓన్లీ కుస్తీ, ఏ ఆట అయినా సరే అవతల వాడిని ఓడించి వీడు గెలవాలి. గెలుపు ఓటమిల మధ్య ఉంటుంది ఆటలు, చావు బ్రతుకుల మధ్య ఆటలు ఉండవు. అలాంటి ఆటలు ఇప్పటివరకు ఎవరు డిజైన్ చేయలేదు, చెయ్యరు కూడా. యాక్చువల్గా చెప్పాలి అంటే చావు బ్రతుకుల ఆట అంటే అది యుద్ధాలే. మీకు అర్థమైందా? ఏ ఆట అయినా సరే. ఇప్పుడు ఇక్కడ ఈ డైలాగ్ కూడా కుస్తీ అంటే ఏదో బ్యాట్తో బాల్కి ఎదురెళ్ళే ఆట కాదు అంటే ఇక్కడ క్రికెట్ని తక్కువ చేసేసావు. అప్పటి వరకు నిన్ను ఎత్తిన క్రికెట్ అంశం తక్కువకి అయిపోయింది. కంపారిజన్ అనవసరం. క్రికెట్ అభిమానులు క్రికెట్కి ఉంటారు, కుస్తీ అభిమానులు కుస్తీకి ఉంటారు. ఇకపోతే కుస్తీ అనే ఆట కూడా చావుకి ఎదురెళ్ళే ఆట అయితే కాదు. ఒకరిని ఓడించి ఒకరు గెలిచే ఆట, అంతే. ఏ ఆట అయినా అంతే. సో అట్లా ఇప్పుడు వీళ్ళు ఇంత బలంగా ఏం చెప్పారు ఇప్పుడు ఆ డైలాగ్తో, చావుకి ఎదురెళ్ళే ఆట అంటే ఇక ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో పిల్లలు మేము కుస్తీ నేర్చుకుంటామన్నా పంపరు. రేపటి రోజు ఎవరితోనో చేతుల్లో చావడానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు వీడు అన్నట్టు ఉంటుంది. సో అందుకు నాకు నచ్చల, నా పర్సనల్ ఒపీనియన్. నీ ఎవరు ఏం కామెంట్లు పెట్టినా నేను అసలు పట్టించుకోను, వాట్ ఎవర్. అంటే ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఏదన్నా అంశం వస్తుంది అంటే పాన్ ఇండియా లెవెల్లో దానికి రీచ్ ఉంటుంది. కాబట్టి ఆ అంశం నువ్వు చెప్పాలన్న అంశం ఏదైతే నువ్వు ఎంచుకున్న అంశానికి ఒక రెస్పెక్ట్ రావాలి జనాల నుంచి. నీకు అర్థమైంది? కనుక ఆ అంశం కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. నువ్వు కూడా అంశానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు కుస్తీకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అలానే క్రికెట్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. మొన్నటి వరకు వచ్చిన క్రికెట్నేమో ఏదో తీసి పడేసావు, ఇప్పుడున్న కుస్తీనేమో చావుకి ఎదురెళ్ళే ఆట అని సింపుల్గా ఒక జస్టిఫికేషన్ ఇచ్చి వదిలేసావు. సో అందుకు నాకు నచ్చల బేసికలీ. అంటే ఇప్పుడు చరణ్ గారి న్యూ లుక్స్ ఎట్లా అనిపించాయి మీకు? న్యూ లుక్ ఎలా అనిపించింది? ఆ లుక్ లో ఆల్రెడీ మనం ఇప్పుడు బాహుబలిలో రానని చూసాము, ఇంకా మందిని చూసాము. ఎవరైనా సరే మా కొత్తగా లుక్ లో వస్తే బాగానే అనిపిస్తారు. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే హనుమాన్ లాగా అనిపిస్తున్నాడు రామ్ చరణ్ అని. ఆఫ్ కోర్స్ ఆ గద పట్టుకొని అలా ఉన్నాడు కాబట్టి అలా అనిపించవచ్చు. అండ్ గద పట్టుకుంటే హనుమంతుడు ఎలా ఉంటాడో ఆ షేప్ లోనే ఉండాలిగా, ఖచ్చితంగా అలాగే ఉంటారు. బట్
రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఏదైతే ఉందో గ్లిమ్స్ లేకపోతే బర్త్డే గ్లిమ్స్ వాట్ ఎవర్ దాన్ని ఏమని పిలిచినా, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఒక పాట ఉంది రై రే రారా, జనాల్ని ఏదో ఉత్తేజపరిచేలాగా ఉంది. అంతకుముందు ఒక సాంగ్ ఆయన ఏదో పాడాడు హీరోయిన్ ని చూసి, అది కూడా బాగా రీచ్ అయింది అనుకున్నా. అరే ఏదో సినిమా బాగా రీచ్ అవుతుంది అనే టైంకి ఇది చూసిన తర్వాత నాకెందుకో సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ తగ్గింది, అంతమించి ఇంకేం. అంటే ఏదైతే వాయిస్ ఓవర్ వచ్చిందో ఆ వాయిస్ ఓవర్ లో చెప్పింది మీకు నచ్చలేదు అంటారు? నాకు నచ్చలేదు అది. ఇంతమంది అదే ఇంతమందికి అంటే నా ప్రాబ్లం, అందుకే నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు బాగున్నావు అని అనడం వేరు, గీత కంటే నువ్వు బాగున్నావు అనడం వేరు, మధ్యలో గీత అనవసరం. నిన్నటి వరకు ఆ గీతనే పొగిడాం, అర్థమైందా? అంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఒక మంచి ఆట అనేసరికి క్రికెట్ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదో అల్లాట పాట అనుకున్నావా, అసలు ఏంటంటే అని చెప్పావు చూసావా, అట్లా అనిపించింది అంతే. ఆ డైలాగ్ రైటర్ మరి ఏమనుకొని రాశాడో నాకు అలా అనిపించింది, చూసి నాకు మాత్రమే. నేను అందుకే నా అభిప్రాయం చెప్తున్నా. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు పైకి లేపిన అంశాన్ని కూడా ఏదో చావుకి ఎదురెళ్ళే ఆట అన్నావు. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. యాక్చువల్లీ కుస్తీ వేరు, కుస్తీకి రెస్పెక్ట్ ఉండేది తెలుసా. జిమ్ లవర్స్ అందరికి ఆంజనేయ స్వామి అంటే గురు, జిమ్ చేసే వాళ్ళకి, ఆ బాడీ బిల్డర్స్ అందరికి. అండ్ కుస్తీ ఆట కూడా అంతే, గెలుపు ఓటంలేనా. అంటే నువ్వు బాడీ పెంచుకొని గుద్ది ఎవరినో చంపాల్సిన అవసరం లేదు, అందుకు ఎవరు చంపరు, అట్లా ఎవరు నేర్చుకోరు. సో అది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.